నమస్తే. ఒక మినిమం లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడపాలంటే ఏమేమి ఉండాలంటారు? ఎంజాయ్ అనేదానికి తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఎంజాయ్ అనేది అంటే ఒక వ్యక్తి ఒక పూట భోజనం చేస్తే ఎంజాయ్గా ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఉంటాడు. ఒక వ్యక్తి 3 పూటలు తిన్నా ప్రశాంతత ఉండదు. ఒక వ్యక్తి బెంజ్ కార్లో తిరిగినా ప్రశాంతత ఉండదు. కొంతమంది నడుచుకుంటూ పోవడం ఉంటుంది. అంటే ఒక మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి పోయి ఉంటాడు. వెళ్ళి మంచి ఎర్ర టెంటలో వెళ్తుంటాడు. ఆయనకి చెప్పులు ఉండవు, ఆ వ్యక్తికి చెప్పులు ఉండవు. ఇట్లనే ఎండ కొడుతుంటే బాగా పోయి ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాప్లోకి పోయి ఒక వ్యక్తి దగ్గర పోయి ఇట్లా కూర్చుంటాడు. ఏమైందంటే బాగా ఎండ కొడుతుంది సార్ అంటే కొన్ని నీళ్ళు ఇస్తాడు. నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగి ఆయన పడే ఇబ్బందులు మొత్తం చెప్తే నాకు నడుస్తుంటే కాళ్ళు నొస్తున్నాయి, వాపు వచ్చింది, బాగా నొప్పి లేస్తుంది, నాకు ఈ జీవితం మీద విరక్తి లేస్తుంది అని ఇట్లా చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత ఆయన కూడా చెప్తాడు, మీరేం సార్ అంటే నేను షాప్ ఉన్నది, నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు చెప్పులు కొనుక్కోవాలంటే అన్నీ ఉంటాయి, లేకపోతే ఏదంటే అది కొనుక్కోగలుగుతా, కానీ నాకు కాళ్ళు లేవు అంటాడు. నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు ఇద్దున్నది, నాకు కాళ్ళు లేవు బయటికి పోయి నడవడానికి, నాకు ఇన్నున్నా కానీ నాకు కాళ్ళు లేవు నడవడానికి. నీ కాళ్ళు ఉంటే నువ్వు ఎండ కొడుతుంది, కాళ్ళు కాలుతాను అని బాధపడుతున్నావు. సాటిస్ఫాక్షన్ అనేది ఉండదంటారా మనిషికి? ఏంటి ఉండదు అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక జనరల్గా మాట్లాడుకుంటే కనీసం ఒక లైఫ్ సాగించడానికి, సంతోషంగా గడపడానికి ఏముండాలి? గవర్నమెంట్ జాబ్ ఉండాలా, ప్రైవేట్ జాబ్ ఉండాలా? ఏముంటే బెటర్ అంటారు? ఏముండదు, ఏం లేకుండా బతకొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో బతకాలంటే రోజుకు ఒక 15 రూపాయలతో బతికేటోడు ఉన్నాడు, ఒక 15,000 ఎక్స్పెన్సివ్ తోటి కూడా బతకలేనోడు కూడా ఉన్నాడు. 15 రూపాయలతో బతికేటోడు ఎట్లా బతుకుతాడు అంటే చెప్తే విను. 5 రూపాయల భోజనం పెడతా ఉంటారు ఆడ 5 రూపాయల భోజనం తిని ఒక పూట భోజనం గడుపుకోవచ్చాడు. ఇంకో 5 రూపాయలతోటి ఏదైనా ఆకలైనప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో తిని అట్లా కూడా బతకవచ్చు. ఒక 15,000 లగ్జరీస్గా లేకపోతే హై తోటలో అలాంటి దానికి పోయినప్పుడు 50,000 అయినా ఫర్ డే 1 lakh కూడా ఉన్నది. 1 lakh కూడా సరిపోవు. అంటే నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఆనందం. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు ఒక రోజు గడుపుతాడు, ఆయనకి అదే 24 గంటలు. ప్లస్ ఈ 15 రూపాయలతో బతికే బ్యాచ్ కూడా అదే 24 గంటలు. మరి ఎవడే హ్యాపీగా ఉన్నాడంటే పర్సన్ టు పర్సన్. ఈ 15 రూపాయలను తీసుకుపోయి పార్కాయ తోటల్లో పెడితే మనకి హ్యాపీనెస్ ఉండదు. అంటే హ్యాపీనెస్ అంటే మినిమం కనీసం బతకడానికి మినిమం లైఫ్కి ఏమేమి ఉండాలంటారు? అంటే ఇప్పుడు అంటే ఎవరి లైఫ్ గురించి నాకు వద్దు, కానీ ఒకప్పుడు నేను చెప్పిన బ్యాచ్ ఒక 30 రూపాయలతోటి 40 రూపాయలతోటి హ్యాపీగా బతికేది. హ్యాపీగా అంటే మధ్యాహ్నం ఏదో మార్నింగ్ టిఫిన్ చేసేది, మధ్యాహ్నం భోజనం చేసేది, సాయంత్రం కూడా ఏదో తినేది, హ్యాపీగా ఉండేది. ఓకే, హ్యాపీగా ఉండేది. ఇప్పుడు నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన, ఇప్పుడు రెగ్యులర్గా మంచి క్వాలిటీ ఫుడ్ తింటున్నా. మొన్నటి వరకు తినేది, ఇప్పుడు వచ్చింది ఏంటంటే తిని ఫ్యాట్ పెరిగింది. 3వ పూట తినడం బంద్ చేసిన. ఇంతకుముందు పైసలు లేక అప్పుడప్పుడు పస్తులు ఉండేది, అప్పుడు వెయిట్ బాగానే ఉండేది, ఆరోగ్యం బాగుండేది, అన్నీ బాగుండేది. ఇప్పుడు పైసలు వచ్చినాయి, అన్నీ తింటున్నా, అన్నీ ఉన్నాయి, కానీ ఈరోజు తినాలంటే భయం అవుతుంది నైట్. అంటే హ్యాపీనెస్ డబ్బులు ఉంటే ఉంటుందా లేకుండా ఉంటుందో మీరే డిసైడ్ చేసుకోండి. అంటే కొంతమందికి అసలు కనీసం జీవితం అంటే ఇది ఇలా బతకాలి, కనీసం మినిమం ఇది ఉండాలి అనే కూడా ఆలోచన ఉండదు అంటారా? అంటే కొంతమంది ఆలోచన లేకుండా ఎవడు ఉండడు, వాడు ఏదో రకంగా బతుకుతాడు. ఆలోచన లేనివాడే భూమి మీద ఉండడు. అంటే చాలా కాంప్రమైజింగ్ గా బతుకుతుంటారు కదా కొంతమంది. కాంప్రమైజ్ ఏమున్నది బై బతకడమే. ఏదో చీప్ లిక్కర్ తాగేసాను, లేకపోతే ఏదో చేసేసాను. చాలా చీప్ లిక్కర్లు తాగేటోని కూడా చీప్ లిక్కర్ లో ఉన్న హ్యాపీనెస్ వేరే. నువ్వు మంచి లేకపోతే జాన్సన్ లేకపోతే ఇంకేదో బ్రాండ్ తాగేటోనికి, చీప్ లిక్కర్ తాగేటోనికి ఆ బ్రాండ్ తీసుకొస్తే వానికి మంచిగా అనిపించదు. గవర్నమెంట్ జాబ్ ప్రిఫర్ చేస్తారా, ప్రైవేట్ జాబ్? బతకడం ప్రిఫర్ చేస్తాను. అలా కాదు అసలు, నువ్వు ఎట్లయినా బతకవచ్చు. అంతేనా? నువ్వు ఎట్లయినా బతకవచ్చు. బతకడం కోసం గవర్నమెంట్ జాబ్ ఇస్తాం లేదా ప్రైవేట్ జాబ్ ఇస్తాం, ఇద్దరు వచ్చారనుకోండి, మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? గవర్నమెంట్ జాబ్ అంటే అయిపోతావు, నేను మాది మెదడు పెరగదు, ఇక నువ్వు అంతే, మొత్తం బొర్రలు వస్తాయి, పొట్టలు వస్తాయి, అయిపోతుంది. ప్రైవేట్ జాబ్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది, కొంచెం షార్ప్ అవుతావు, అప్డేట్ అవుతావు. సో ప్రైవేట్ జాబ్ బెస్ట్ అంటారు? బెస్ట్ అని చెప్పను, నువ్వు 2 అన్నావు. అంటే సుఖం ఏది ఎత్తుకుంటే దాంట్లో ఉంటుంది నీకు. ఓకే.